నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ రోజు నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం. T5 కాంక్రీట్ మిశ్రమానికే జనసంఘ మోటు. మరో 20,000 సీట్లు కావాలి. ఇంజనీరింగ్ సీట్లు అదనంగా కావాలని AICTEకి దరఖాస్తులు. జగన్కు బిగ్ షాక్. 7 లక్షల ఎకరాలు తొలగింపు. అలా చేస్తే నిర్మాతలకు బర్డెన్. నా చిత్రాలన్నీ 100 కోట్ల క్లబ్లో చేరాయి. అనిల్ రావిపూడి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో భావర్ కంపెనీ దీన్ని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తరువాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది. అదనపు ఇంజనీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది దాదాపు 50,000 ఇంజనీరింగ్ సీట్లు అదనంగా కావాలని AICTEకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాలేజీలు దరఖాస్తులు చేశాయి. తెలంగాణ నుంచి దాదాపు 20,000 అదనపు సీట్ల కోసం దరఖాస్తులు అందాయి. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. వైకాపా హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సినిమా చిత్రీకరణపై డైరెక్టర్ అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క మూవీని 3 నుంచి 5 నెలల్లో పూర్తి చేస్తానని తెలిపారు. రోజుకు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అందుకే సినిమాటోగ్రాఫర్కు ముందే హైలైట్స్ ఏవో చెప్తా, క్వాలిటీ కోసం ఏం కావాలో అదే చేయండని సూచిస్తా. సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా 70 రోజుల్లో పూర్తి చేశా. ఎక్కువ రోజులు తీస్తే ప్రొడ్యూసర్కు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది అని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన గత 4 చిత్రాలు వరుసగా 100 కోట్ల రూపాయల వసూలు చేశాయని, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న 5వ చిత్రమని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ, తెలంగాణలో 220+ షోలను అదనంగా ప్రదర్శిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.